నా పేరు పిల్లి శ్రీనివాసు. నేను ఉండేది బాబా క్యాంప్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి. 95లో మాకు ఈ స్థలాలు ఇచ్చారు. ఎవరు సత్యమ్మ. 95లో స్థలాలు ఇక్కడికి వచ్చినాయి మాకు. అప్పుడు స్థలం ఇచ్చి 92 గజాలు ఇల్లు కట్టుకోండి అని ఒక 10 మంది కమిటీ వాళ్ళు కూర్చొని ఇల్లు కట్టుకోండి ప్రతి ఒక్క కమిటీ ఎవడు ఇల్లు కట్టుకోలేదు. ఇక్కడ ఒక 20 మంది మేము ఇల్లు కట్టుకున్నాం. ఎవడూ కట్టుకోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకి 4 స్థలాలు తీసుకొని 4 స్థలాలు అమ్ముకోవడం. వాళ్ళు 4 స్థలాలు తీసుకొని ఒక్కో స్థలం ఉంచుకొని 3 స్థలాలు అమ్ముకున్నారు. మళ్ళీ మేము ఇల్లు కట్టుకున్న వాళ్ళమే మా మీద సత్యమ్మ గారు ప్లస్ కళ్యాణ్ ఈ కమిటీ నెంబర్లు మీరు ఇక్కడ ఉంటే మేము సంపేస్తాం, ఇక్కడ జాగాలు లేవు ఏం లేవు అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తారు. ప్రతిరోజు వసంత్, శ్రీకాంత్, లక్ష్మీనారాయణ, మల్లయ్య, సర్వేశావు, రవి, సుయేత, సత్యమ్మ, కళ్యాణ్ ఇది వీళ్ళందరూ మనం బెదిరిస్తారు. మేము ఉండాలన్నా ఇక్కడ ఏం చేయాలి? మేము రజక్ కాలనీలో 6 సంవత్సరాల నుంచి చిన్నపిల్లల్ని వేసుకొని దోమతెరలు కట్టుకొని దోమలలో ఉన్నా సరే కనీసం మమ్మల్ని కమిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మేము డబ్బులు ఇయ్యలేదనేసి పగతోటి మా మీదకి వాళ్ళని పంపేయడం జరుగుతుంది. నైట్ పూట కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు. మేము ఇళ్లలో ఉండాలంటే మాకు చాలా భయంగా ఉంది. వాళ్ళు గంజాయి తాగుతున్నారు. రోజు సత్యమ్మ మనవడు తీసుకొచ్చి జనాల్ని ఇటు రమణమ్మ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మేనత్త ఇంట్లో దాగడము, వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో దాగడము, ఇటు వెనకాలకి తీసుకొస్తే సంపత్ వాళ్ళ ఇంట్లో దాగడము. ఇక్కడ ఏ రూములు అయితే ఖాళీగా ఉన్నాయో ఆ రూములలో కూర్చొని గంజాయి తాగడము, మమ్మల్ని బెదిరియడము, ఆడోళ్ళని ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ చేయడము, నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడడము, అమ్మల్ని పెళ్ళాన్ని పిల్లలతో సహా కనీసం మా పిల్లలకు కూడా ఇది లేదండి. మాకు పిల్లలతో సహా మాకేం చేస్తారో మాకైతే న్యాయం కావాలి. లేదంటే మేము ఇక్కడే కిరోసిన్ పోసుకొని ఇట్లనే చచ్చిపోతాం. వీళ్ళందరి పేర్లు పెట్టి కమిటీ ప్రతి ఒక్కరు వసంతు, రేకుంట్ల శ్రీను, సత్యమ్మ, సర్వేషు, లక్ష్మీనారాయణ, రవి, మల్లయ్య వీళ్ళందరూ 11 మంది కమిటీ నెంబర్లు అండి. మొత్తం 11 మంది కమిటీ నెంబర్లు. మమ్మల్ని ఏ రోజు కనీసం మీకు ఏంటిది ఏందనేసి ఏ రోజు ఏమి పట్టించుకోలేదు మమ్మల్ని. మళ్ళీ వాళ్ళే తీసుకొచ్చారు, వీణ అనే వ్యక్తిని వాళ్ళే తీసుకొచ్చి ఆమె ద్వారా మాకైతే కరెంట్ వచ్చింది, నీళ్లు కూడా వచ్చినండి. వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర కరెంటు మీటర్లకు కూడా డబ్బులు తీసుకున్నారు. నిన్న ఈ మధ్యలో కూడా కమిటీ వాళ్ళు అందరు కలిసి కళ్యాణ్ అనే వ్యక్తిని పంపించి మా దగ్గర మనిషికి 1,00,000 రూపాయలు వసూలు చేసి తీసుకొని వెళ్ళారండి. ఇప్పుడు మా మీద రివర్స్ అవుతారు. పట్టాల గురించి అనేసి అంటారు. తీసుకుపోయిందే వాళ్ళు వసంత్, రేకుంట్ల శ్రీను, లక్ష్మీనారాయణ, రవి, మల్లయ్య వీళ్ళే పంపించారు. వీళ్ళందరూ కమిటీ 11 నెంబర్లు పంపిస్తే మేము ఆ డబ్బులు ఇచ్చారు. మా దగ్గర సాక్షి సహా మొత్తం అన్ని ఉన్నాయి, సాక్ష్యాలు అన్ని ఉన్నాయండి మా దగ్గర. అది మమ్మల్ని ఏం చేస్తారో మాకు తెలియదు సార్. మాకైతే ఒక న్యాయం అనేది జరగాలి. లేదంటే మేము ఇక్కడే కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాం అంతే. డబ్బులు తీసుకున్నది అమ్మ, డబ్బులు కూడా తీసుకున్నది, ఫ్లాట్లు అమ్మి డబ్బులు కూడా తీసుకున్నారు. మమ్మల్ని ఇంకా డబ్బులు ఇవ్వండి అంటే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలండి? మేము పని చేసుకుని బతికేటోళ్ళం. మొన్న నేను లేని టైంలో కూడా నా భర్త మీదకి, నా బిడ్డే ఉందండి సాక్ష్యం, నా భర్త మీదకి జనాలు పంపించి కళ్యాణ్ని పంపించేసి నా భర్త మీదకి వాళ్ళు కమిటీ వాళ్ళందరూ పక్క నుండి మళ్ళీ అబ్బాయిని పోలీసులు వచ్చేటానికి వాళ్ళు తప్పిడానికి తీసుకొని పోయారు. వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అండి అది? మేము రజక్ కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. నా పేరు లావణ్య అండి. మేము 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మాకు ఎక్కడ ఇల్లు లేదండి. మేము చాలా పేద కుటుంబంలో ఉన్నోళ్ళమేనండి. మేమందరం కూడా బట్టలు ఉతుక్కొని ఆయిల్ నీళ్ళు ఇరుక్కుంటూ ఉండేటోళ్ళం. మేము గతి లేని వాళ్ళం అండి. ఎందుకంటే ఇది భూమి గవర్నమెంట్ భూమి అయినా సరే మా తాత జాగీరు, మా అమ్మ జాగీరు, మీరెవరు ఉండడానికి గతి లేని వాళ్ళు అది ఇదని మాట్లాడుతున్నారు అందరూ. ముఖ్యంగా కళ్యాణ్ మాట్లాడుతాడు. మళ్ళీ మేము కరెంటు డబ్బులు ఇచ్చినాం. దేనికి ఇచ్చినాం అని అంటే కరెంటు మీటర్ కోసం ఇచ్చినాం. కరెంటు మీటర్ కోసం ఇచ్చి కూడా 4 సంవత్సరాలు అయితేనే మాకు కనీసం ఒక కరెంటు మీటర్ కూడా పెట్టలేదు. కనీసం ఆ డబ్బులు అడిగినందుకు మా మీదకు గొడవలు, చికాకులు ఇవన్నీ బాగా అవుతున్నాయి. మేము అప్పు చేసుకొని ఇల్లు కట్టుకున్నామండి. మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసినా మాకు ఎక్కడ కూడా ఒక ఇల్లు కాదు కదా, ఏది ఉన్నట్టు కూడా కనపడదండి. కనీసం మీకు కావాలంటే మీరు చూడండి. మేము ఇక్కడ ఉన్న ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్థలం లేని వాళ్ళు, ఎక్కడ కనీసం ఒక ఆధారం లేని వాళ్ళు, దయచేసి మా అందు దయ ఉంచి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. నా పేరు జ్యోతిలక్ష్మి అండి. ఫస్ట్ ఈ ల్యాండ్ మీద గొడవ లేనప్పుడు తలకాయ పగిలింది నాదే. నా తలకాయ దెబ్బకు కూడా ఈ రోజు కూడా కమిటీ వాళ్ళు మీ అందరికి మేము సపోర్ట్ ఉంటాం, మీరు ఇల్లు కట్టుకోండి, మీరు ఉండండి, మీరు ఏమి చూసుకోవద్దు, మొత్తం మేమే చూసుకుంటాం, మీరు కట్టుకొని ఉంటే చాలు అని మాకు హామీగా ధైర్యం ఇచ్చారు. అదే ధైర్యంతో మేము ఈ రోజు ఇల్లులు కట్టుకొని ఉంటే మీకు పేరు మీద పట్టాలు ఉన్నాయి, మీరు పేక్ పట్టాలు చేపించారు, మీరు దొంగసాటికి ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, మీ మీద కంప్లైంట్ ఇస్తాం, మీ మీద కేసులు పెడతాం, మీ ఇల్లు కూలగొడతాం అని ప్రతి ఒక్కరు కమిటీ నాయకులతో సహా అదర్స్ వాళ్ళు కూడా బెదిరిస్తున్నారు. వాళ్ళ బెదిరింపులకి భయపడాలా? ఇల్లులు వదిలిపెట్టి మేము వెళ్ళిపోవాలా? అసలు మాకు ధైర్యం అంటే ఎక్కడుంది? వాళ్ళు మా సపోర్టింగ్ ఎక్కడున్నారు?
ఒకప్పుడు మాకు సపోర్టింగ్ ఉంటామని ధైర్యం ఇచ్చి వాళ్ళ కమిటీ సభ్యులు ఈ రోజు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి డిఎస్పీ ఆఫీస్కి వెళ్తాం, ఎస్పీ ఆఫీస్కి వెళ్తాం, మీరు కొత్త పట్టాలు తెచ్చారు, మీరు అసలు పట్టాల విషయం అన్నది మాకు తెలియదు, మొత్తం చూసుకుంటామని చెప్పి హామీ ఇచ్చిందే కమిటీ మెంబర్స్. ఇవాళ మా మీద ఇష్యూ చేసి మా పేర్లు ఎత్తుమని చెప్తే మాకెలా తెలుస్తాయి? మా పట్టాలు మా దగ్గర ఉంటే మేము వెళ్ళి ఇంటి పన్నులు తెచ్చుకుంటాం, వాళ్ళ దగ్గర పోయి బతిలారం కదండి. మేము సర్పంచ్కి వెళ్తాం, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మా పట్టాలు మేము తెచ్చుకొని మా ఇంటి పన్నులు మేము తెచ్చుకుంటాం. వాళ్ళ దగ్గర పెట్టుకొని మా పేరు ఇష్యూ చేసుకుంటూ కొత్త పట్టాలు పలానా మాకు మా సాయం చేసే వ్యక్తి మీద ఆమె పేరు ఇరికిచ్చేసి పలానా మీకు పట్టాలు చేయించిందంట, మాకు అంత న్యూస్ వచ్చింది, కంప్లైంట్ పెడతా పోతే మాది ఇప్పుడు కులం పెద్ద మనసే ఉండి అసలు దెబ్బ తగిలిన కాంచి ఒక్క రోజు కూడా ల్యాండ్ కాడికి వచ్చి మీ సమస్యలు ఏంటి, మీకు నీళ్ళు ఉన్నాయా లేవా, చీకట్లో ఉంటున్నారా, ఎలా ఉన్నారు పిల్లలని అడిగిన రోజు లేదు. ఈ రోజు డబ్బుల విషయంలో కమిటీ వాళ్ళతో మేము గొడవ పెట్టుకున్నందుకు కమిటీ మన కొత్తగూడెం ప్రెసిడెంట్ తనం చేసిన అజిత్ అందరు ఏకమయ్యి ఇవాళ మాకు సాయం చేసే మనిషి మీదకి ఇష్యూ చేసుకుంటూ ఆమె పేరు మీద లూజ్ టాక్ మాట్లాడటం, అడిగినందుకే ఆమెని బెదిరింపు, పైగా మమ్మల్ని సపోర్టింగ్ ఉన్నని మమ్మల్ని బెదిరించి ఈ నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ బెదిరింపులకు మేము దడిసి వెళ్ళిపోవాలా? మాకు ఇల్లు లేదని సావు బతుకు నుంచి వచ్చి మేము గడ్డ మీద నిలబడ్డాలో ధైర్యంగా ఉండాలా? అది గవర్నమెంట్ వాళ్ళు దయదలిసి వాళ్ళ సపోర్టింగ్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇంతకు మించి మేమేమీ కోరుకోవట్లేదు. రామాంజనేయ కాలనీ రజక కాలనీ నుంచి మాట్లాడుతున్నామండి. ఇక్కడ మాకు ఇల్లు లేదు అని చెప్పేసి పేదవాళ్ళం అని చెప్పేసి ఇక్కడ ఇళ్ల స్థలాలు పంచారు. మేము వచ్చి అందరం ఇక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నాం. కానీ మాకు తెలియకుండానే మా కమిటీ సభ్యులందరూ కలిసి దాన్ని వేరే వాళ్ళకి అమ్ముకోవడం, బేరాలు కుదుర్చుకోవడం జరుగుతుంది. మాకు తెలియకుండానే మమ్మల్ని ఇల్లు కట్టుకోండి అని చెప్పి ప్రోత్సహించి ఇప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గేశారు. మేము ఇక్కడ కట్టుకొని ఉన్న 20 కుటుంబాలలో ఇబ్బంది పడుతున్నాం. మాకేదో సాయం చేద్దామని వచ్చిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. గంజాయి తాగే వ్యక్తులను పట్టుకున్నా కూడా పోలీసులు కూడా ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళని వదిలేశారు. వాళ్ళ గురించి కూడా ఎవరు ఎటువంటి సమాచారం ఇవ్వట్లేదు. మమ్మల్ని కట్టుకోండి అని ప్రోత్సహించేసి ఇప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గి మాకంటూ ఏ ఆధారం లేకుండా చేస్తున్నారు. మాకంటూ ఏదో ఒక ఆధారం చూసుకుందామని చెప్పేసి మేము ముందుకెళ్తే మమ్మల్ని అనేక ఇబ్బందులు పాలు చేస్తున్నారు. మాకు అండగా ఉందామని వచ్చిన వ్యక్తిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. నా పేరు తేనాల రవి అండి. నేను 6 సంవత్సరాలు ఫస్ట్ ఇల్లు కట్టింది నేనే ఇక్కడ. ఏదైతే కమిటీ వాళ్ళు ఈ ల్యాండ్ మీదకి వచ్చేసి ఇది మా తాతలదండి స్థలం, ఇది మా తాతలకి ఇచ్చారు 86లో. ఇది మా తాత పేరు తేనాలి అప్పయ్య. దాని తర్వాత మా పెదనాన్న పేరు తేనాలి బ్రహ్మం. ఇది మా పెదనాన్నలకి మా తాతలకి ఇచ్చారు. మేము వాళ్ళ వారసులు అండి. ఇక్కడ మేము 1886లో ఇచ్చిన మా తాతలు ఇచ్చిన స్థలంలో మేము పోరాడి గెలుచుకొని ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నామండి. ఇది గవర్నమెంట్ స్థలం అని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పారు. ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఇది స్థానిక స్థలం కాబట్టి ఇక్కడ ఉండే ఏదైతే పొజిషన్లో ఉన్నామో మాకు కరెంటు మీటర్లు ఇల్లు ఇవ్వండి మేము అడిగాము, మాకు ఎవరు ఈ సహాయం చేయలేదండి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళు మా దగ్గర 5,000, 10,000, 20,000 ఇట్లా డబ్బులు వసూలు చేసి లాయర్ కట్టమని చెప్పేసి హైదరాబాద్ కార్లలో పోయి ఎంజాయ్ చేసి రావడము, వాళ్ళు మమ్మల్ని ఇల్లు కట్టుకోమని ప్రోత్సహించి వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా ఇక్కడ ఉండి ఇక్కడ లేకుండా. ఇంకో విషయం, ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా ఇక్కడ లోకల్ వాళ్ళు కాదండి. ఇక్కడ ఉన్న జాగలో ఇక్కడ ఉన్నది మొత్తం 80 మందే లోకల్ వాళ్ళు అండి. మిగతా వాళ్ళందరూ నాన్ లోకల్ వాళ్ళు. ఒకళ్ళు భద్రాచలపు వాళ్ళు, ఒకళ్ళు పాలంచోళ్ళు, ఒకళ్ళు ఖమ్మ వాళ్ళు, ఒకళ్ళు అశాపురపు వాళ్ళు ఉన్నారు. ఏదైతే కమిటీ మెంబర్లు అని మేము చెప్పుకుంటున్నారో పోగుల లక్ష్మీనారాయణ ఇక్కడ కాదండి. పోగుల లక్ష్మీనారాయణను ప్లస్ ఇంకొకరు ఎవరంటే వసంతరావు, కణతాల వసంతరావు, పోగుల లక్ష్మీనారాయణ. ఇంకొక విషయం ఏంటంటే గొల్లగూడానికి చెందిన వ్యక్తి ఏదైతే పాస్టర్ మల్లయ్య గారు ఉన్నారో మల్లయ్య గారికి ఆల్రెడీ అక్కడ ఇల్లు ఉంది. అక్కడ రైల్వే డిపార్ట్మెంట్, అక్కడ రైల్వే లైన్ వచ్చినప్పుడు ఆయనకి స్థలం కూడా పోయింది, ఆయనకి స్థలం కూడా వచ్చింది. అయినా కూడా ఇక్కడ వచ్చి కమిటీ పెద్దలు అని చెప్పేసి మాకు 95 గజాల స్థలం ఇచ్చి వాళ్ళు 4 స్థలాలు తీసుకొని వాళ్ళ మరదళ్ళకి, వాళ్ళ అక్కలకి, వాళ్ళ చెల్లెళ్ళకి, వాళ్ళ బామ్మర్దులకి అందరికీ స్థలం ఇచ్చి కాకుండా మళ్ళీ వాళ్ళు 4 స్థలాలు తీసుకొని దాంట్లో మెయిన్ ఫస్ట్ ఇక్కడ ఫ్లాట్ అమ్మింది ఎవరంటే సుజాత, కమిటీ నెంబర్ సుజాత. ఆమె ఒక అంగన్వాడీ టీచర్ అయ్యుండి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి ఇక్కడ ధన ఆశతోటి ఇక్కడ ఫ్లాట్ అమ్ముకున్న వ్యక్తి, మొట్టమొదటి ఫ్లాట్ అమ్మిన వ్యక్తి ఆమె. కణతాల వసంతరావు ఫ్లాట్ అమ్మిండు. మారేపల్లి రవి ఇక్కడ ఫ్లాట్ అమ్మిండు. పాస్టర్ గారు ఇక్కడ ఫ్లాట్ అమ్మిండు. పాస్టర్ ఇక్కడ ఏదైతే యేసు ప్రభువుని నమ్ముకొని
చేస్తా అని చెప్పి రేకుంట్ల సీను ఇక్కడ ఫ్లాట్లు అమ్ముకున్నారు. మమ్మల్ని ఇల్లు కట్టుకోమని చెప్పేసి ఇవాళ వాళ్ళు పోయి ఏదైతే పక్కన వాళ్ళ మీద కేసులు ఏమని చెప్పి పక్కన వాళ్ళ మీద స్థలాల్లో పోయి గుడిసెలు వేసుకోమని మమ్మల్ని చెప్పి వాళ్ళ మీద కేసులు వేసి వాళ్ళ దగ్గర సర్పంచ్ గారిని అడ్డం పెట్టుకొని మధ్యలోకి వెళ్ళి మాకు 20 గజాల స్థలం అవతలిస్తే మేము మా కేసులు కొట్టేస్తే మేము ఉన్న ల్యాండ్ మొత్తం మీకు అప్పచెప్తాం అని వాళ్ళు సెటిల్మెంట్ చేసుకుంటే ఆ భయానికి మేము ఈ రోజు వాళ్ళని ఎదిరించినందుకు మమ్మల్ని ఏదైతే ఇక్కడ లక్ష్మీనారాయణ రీసెంట్గా ఇక్కడ 3,80,000 ఒక ఫ్లాట్ అమ్మిండు. 50,000 అడ్వాన్స్ కూడా తీసుకుంటూ అడ్వాన్స్ తీసుకున్న ఇల్లు కూడా ఇక్కడే ఉంది. కావాలంటే ఈ వీడియోలో చూపెట్టండి. అదే ఇల్లు చూపెట్టండి ఒకసారి. 50,000 అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. ఇంకా 3,30,000 ఇవ్వాలి. 3,30,000 ఏదైతే ఉందో వాళ్ళ మనవడు సత్యంబ మనవడైనటువంటి కళ్యాణ్ 3,30,000 నాకే ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కాలనీలో ఉండే ప్రజలు మాకు హామీ ఇస్తే మీకు మేము పైసలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అడ్డం పెట్టినందుకు మేము ఏదైతే మీరు తీసుకునే డబ్బులు మాకే సంబంధం అని మేము సంతకాలు పెట్టినందుకు వాళ్ళ దగ్గర వీళ్ళు తీసుకునే డబ్బులు మేము సంతకాలు పెట్టమని వాళ్ళు అడిగారు. ఏదైతే ఫ్లాట్ కొనుక్కున్నారో వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఇక్కడ ఉండే స్థానికులను అడిగారు. మాకే సంబంధం అండి. ఆ డబ్బులు ఇప్పినందుకు కడుపులో పగబెట్టుకొని లక్ష్మీనారాయణ కోసం ఇక్కడ నాన్ లోకల్ అండి, వాళ్ళు లోకల్ కాదు. వాళ్ళ ఆధార్ కార్డులు ఏది చూసినా కూడా ఇక్కడ లోకల్ కాదు, వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళు. వాళ్ళు బయట వ్యక్తులు ఇక్కడ వచ్చి వాళ్ళ ఊరోళ్ళకి ఇక్కడ ఒక్కొక్కళ్ళకి 10 ఫ్లాట్లు ఇచ్చి వాళ్ళు ఇక్కడ రాకుండా వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్లు ఉన్నాయి ఊళ్ళల్లో. మన రైతు బంధు డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, రుణమాఫీ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి ఆధార్ కార్డులు మార్చుకోమని చెప్పి 3 సంవత్సరాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఇక్కడ 20 ఫ్లాట్లు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ కోసం ఇక్కడ ఉన్న వాళ్ళని అన్యాయం చేసి వాళ్ళ ఫ్లాట్లు కూడా అమ్ముకుంటున్నారు. ఇంకొక విషయం ఏందో తెలుసా, కనతాల వసంతరావు వాళ్ళ అన్నకి తెలియకోకుండా వాళ్ళ తమ్ముడు ఫ్లాట్ అమ్మిండండి. ఇదే ఫ్లాటు. వాళ్ళ అన్న వచ్చి ఇక్కడ మా దగ్గరకు వచ్చి ఏడ్చుకుంటా, అన్న నా ఫ్లాట్ నా తమ్ముడే అమ్మిండంటే నీకు తెలియకుండా ఎలా అమ్ముతాడంటే వీళ్ళు ఫ్లాట్లు అమ్ముకొని వాళ్ళు ఇల్లు కట్టుకోకుండా నాన్ లోకల్. గవర్నమెంట్ అధికారులకి నా విన్నపం అండి, మాది రజక కాలనీ. ఇక్కడ మేము నివసించడానికి వచ్చాము. మాకు ఇల్లు లేకపోయేసరికి ఇక్కడ 86లో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. అయితే పేదవాళ్ళకి ఇస్తామనేసి ఇక్కడ మాకు చెప్పడంతో మేము ఇక్కడ వచ్చామండి. వచ్చిన తర్వాత మాకు 90 గజాలు ఇవ్వడం జరిగింది. అయితే మమ్మల్ని మీరు ఇల్లులు కట్టుకుంటేనే మీకు ఇక్కడ ఉంటాయి, లేకుంటే ఉండవు అనేసి 11 మంది కమిటీగా ఏర్పడి వాళ్ళందరూ ఏం చేస్తారంటే మాకు భయభ్రాంతులు గురి చేసి మేము తాకట్టు పెట్టి ఇల్లులు కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడ ఎదుగుదల చూపించి చుట్టూ అమ్ముకోవడం మొదలుపెట్టారండి. వాళ్ళు భూ కబ్జాదారులుగా తయారయ్యారు. అందులో ఏ అధికారిని ఇక్కడ రానియకుండా అధికారుల మీద కూడా కేసులు వేయించి వాళ్ళు ఇక్కడ తొంగి చూడకుండా అది 11 మంది కమిటీ మెంబర్లు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇక్కడ చెలరేగుతున్నారు. మేము తేలుకునే లోపు మొత్తం మా చేతులు లేకుండా అయిపోయింది. ఇప్పుడు మేము నిలిసి అడిగినందుకు మా మీద కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇళ్లలో పని చేసుకున్న వాళ్ళమండి. మరి మీరు ఇది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి. వాళ్ళ యొక్క 11 మంది వాళ్ళు ఏ విధంగా మా దగ్గర నుంచి రక్తం పీల్చినట్టు డబ్బుని పీల్చి వాళ్ళు ఎలా జల్సాలు చేశారు, వాళ్ళు ఎట్లా సంపాదించుకున్నారు పైసలు. మరి గవర్నమెంట్ అధికారులు కూడా రానియకుండా ఇక్కడ వాళ్ళ మీద కేసులు వేయటం, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడం, 10 వాళ్ళ ఫ్లాట్లు 4-5 ఫ్లాట్లు తీసుకోవటం, మరి వాళ్ళ చర్యలు విచ్చలవిడితనం అయిపోతుందని మాకు ఎవరైనా సాయం చేయడానికి ముందుకు వస్తే వాళ్ళ మీద రాళ్ళు విసిరేస్తున్నారు. వాళ్ళని కూడా రానియకుండా చేస్తున్నారు. మాకు తాగడానికి నీళ్ళు లేకుండా చేస్తున్నారు. మరి మేము చావాలా బతకాలా మాకేమీ అర్థం కావట్లేదు. ఏ అధికారికి రానియకుండా వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. మరి అధికార బలంతో చేస్తున్నారు. దయచేసి మా పేదలను కాపాడవలసిందిగా ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి వారికి ఈ వీడియో చేరాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చి చూస్తే నిజాలు అందరికీ తెలుస్తాయండి. మేము లేని వాళ్ళమా ఉన్న వాళ్ళమా, మా కమిటీ మెంబర్లు మరి ఏ విధంగా వాళ్ళు దీన్ని భూ కబ్జాదారుగా చేసి దీన్ని ఏ విధంగా పంచుకుంటున్నారు అనేది బయటికి వస్తుందండి. దయచేసి మాకు న్యాయం చేయగలరని మనవి చేస్తున్నాను.